శ్రీహర్ష తుమ్మ, అనిరుద్ దోకి అండ్ ఆదిత్య వడకట్టు. లేదా పిల్లలు లేదా? ఓకే. ప్రణితేది మాట్లాడతారండి. ఈ పిల్లలిద్దరూ పోయిన సంవత్సరం 4వ తరగతి పూర్తి చేశారండి. మిగిలిన వారందరూ ఎక్కడో ఉన్నట్టున్నారు, వచ్చారు కానీ కనిపించట్లేదు నాకు. సరే, అందరికీ నమస్కారం అండి. ఈ పాఠశాల వార్షికోత్సవం సందర్భంగా మనందరం ఇలా కలవడం నాకు చాలా సంతోషంగా ఉంది. నీలిమ గారు చెప్పినట్టుగా 12 మంది పిల్లలతో మొదలైన మన పాఠశాలలో ఈసారి 250 మంది పిల్లలు ఉన్నారండి. ఒక్క షార్లెట్లోనే 190 మంది పిల్లలు. ఇదే కాకుండా ర్యాలీ, కొలంబియా ఆ పట్టణాల్లో కూడా ఇంకా పిల్లలు ఉన్నారండి, చదువుతున్నారు. మొత్తం 45 మంది ఉపాధ్యాయులు ఉన్నారండి. ఒక్క షార్లెట్లోనే 35 మంది ఉపాధ్యాయులు, కొలంబియా ర్యాలీతో ఇంకో 10 మంది ఉపాధ్యాయులు. మన ఆహ్వానాన్ని మన్నించి కొలంబియా నుంచి ఉపాధ్యాయులు వచ్చినారు. విద్యాసాగర్ గారు వచ్చారు. ర్యాలీ నుంచి పాఠశాల కోఆర్డినేటర్ రవి గారు, టీచర్లు లత గారు, వాణి గారు వచ్చినారండి. వారందరికీ పాఠశాల తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ పాఠశాల ఏంటి, ఎలా మొదలైంది, అసలు పాఠశాలలో మనం ఏం చెప్తున్నాం, ఈ విషయానికి వస్తే మనం బంధాలు అనుబంధాల గురించి చెప్పుకోవాలండి. ఎందుకంటే ఏ అనుబంధం అయినా బలపడాలంటే భాష ముఖ్యం, వ్యక్తీకరించే భాష ప్రధానం. మన పెద్దవాళ్ళకి పిల్లలకి వారధిగా ఉన్న భాష, వారధిగా ఉండాల్సిన భాష అవరోధంగా మారింది. ఆ అవరోధాన్ని తొలగించే ప్రయత్నమే ఈ పాఠశాలకు పునాది. ఆ తర్వాత పాఠశాలకి ఈ పాఠశాలలో చూసారండి, భాష, భావం, భవిత. పిల్లలు విద్య నేర్చుకుంటారు. అటు ఇండియాలో కానివ్వండి, ఇటు అమెరికాలో కానివ్వండి, పాఠశాల విద్యా బోధన గురించి మనం చూస్తే బతుకు తెలుగు నేర్పించేలా ఉంది తప్ప వారి మానసిక వికాసం పట్ల ఎటువంటి శ్రద్ధ వహించడం లేదు. అది గమనించిన తర్వాత పాఠశాల సిలబస్లో మంచి వాక్యాలు, సుభాషితాలు, నీతి శతకాలు చేర్చడం జరిగింది. ఈ భాష, భావం, భరిత పిల్లలకి తెలుగు భాష బోధిస్తూ వారిలో మంచి భావాలు పెంపొందించి భాషను పిల్లల్ని సన్మార్గం వైపు నడిపించడమే పాఠశాల ముఖ్య ఉద్దేశం. ఈ పాఠశాలని మొదలుపెట్టినప్పుడు తెలుగు తరగతి, ఆ రోజు పాఠశాలని పేరు లేదు, ఏం చెప్పాలో తెలియదు. తెలుగు నేర్పించాలనే ఆశ అయితే ఉంది, ఏం చెప్పాలో ఎలా చెప్పాలో తెలియదు. మనకి చెప్పడానికి పుస్తకాలు కూడా లేవు. ఇండియా నుంచి పుస్తకాలు తెప్పించి చూసాం. అయితే ఆ పుస్తకాలన్నీ తెలుగు లిపి రాయడానికి, చదవడానికి ఉపయోగపడుతున్నాయి తప్ప పిల్లలకి తెలుగు మాట్లాడడం నేర్పించడానికి ఉపయోగపడలేదు. దానికోసంగా మనమే సిలబస్ రాసుకోవాలని అర్థమైంది. అలా మొదలైన ఆలోచనతోనే ఆ ఆలోచనకి రూపకల్పనే ఈరోజు పిల్లలు పాఠ్యాంశాలు, వాళ్ళు నేర్చుకున్న పాఠ్యాంశాలు. మీరందరూ గమనించే ఉంటారు, ముఖ్యంగా 3వ తరగతి పిల్లలు పాఠ్యాంశాలు చెప్తున్నాం మనం. మరి పిల్లలకి ఆసక్తికరంగా ఉండేది ఎలాగా, దాని కొరకే అభ్యాసాలు తయారు చేయడం జరిగింది. చేప పిల్ల ఆకాశంలో ఎగురుతోంది, పక్షి నీటిలో ఎగురుతోంది. ఇలాంటి అభ్యాసాలు రాయడం వల్ల ఆ పిల్లలకి పదాలు తెలియడం, వాక్యాలు తెలియడం కాక చదవడంతో పాటు మాట్లాడడంలో కూడా స్పష్టత పెరిగింది. అలాగే అమ్మకి పుస్తకం ఇవ్వు, నాన్నను ఇంటికి రమ్మను, ఇలా అమ్మకు నాన్నను ఇలా మాట్లాడటం వల్ల పదాలు పలకడమే కాకుండా వాక్య నిర్మాణం వారికి ఎలా చేయాలో అర్థమైంది. మొదట్లో ఇబ్బంది పడ్డ పిల్లలు కూడా ఇప్పుడు చక్కగా తెలుగు మాట్లాడగలుగుతున్నారు. ఈ విధంగా పాఠశాల పిల్లలు ఆసక్తిగా నేర్చుకోవడానికి ఎంతో తోడ్పడతా ఉంది. ఇక ఉపాధ్యాయుల విషయానికి వస్తే
ఎటువంటి ప్రతిఫలాక్ష లేకుండా ఒక్క నిమిషం అండి. సరే, 6 ఏళ్ల క్రితం మొదలుపెట్టినప్పుడు ఇదంతా తెలియదు నాకు కూడా. అంచెలంచెలుగా ప్రతి సంవత్సరం పిల్లల్ని గమనిస్తూ వారికి ఏ విధంగా అయితే ఆసక్తిగా ఉంటుందో ఆ విధంగా మార్చుకుంటూ ఈనాటికి ఆ సిలబస్కి ఒక రూపకల్పన జరిగింది. అయితే అప్పటికి కూడా ఒక అనుమానంగా ఉండేది. అనుమానం అని కాదు, కానీ ఎవరన్నా పెద్దవాళ్ళు చూసి ఈ సిలబస్ ఎలా ఉందో చెప్పగలిగితే ఇంకొంచెం బాగా చేయొచ్చు కదా అని ఆలోచన ఉండేది. ఆ సందర్భంగా ఒకసారి పిల్లలకి తెలుగు ఎందుకు నేర్పించాలని చర్చలో పాల్గొన్నాను. అప్పుడు ఆచార్య కేపీ విశ్వనాథ్ రెడ్డి గారు కూడా ఆ చర్చలో ఉన్నారనమాట. ఆయన డాక్టర్ అంబేద్కర్ యూనివర్సిటీ డైరెక్టర్గా రిటైర్ అయ్యారు. ప్రముఖ కథకులు, విమర్శకులు కూడా. వారి సలహా కోసం మన పాఠ్యాంశాన్ని పంపించాను. వారు చూసి ఒకటే మాట చెప్పారు. తర్వాత రోజు ఫోన్ చేసి ఆయన మాటలు యథాతథంగా మీకు వినిపిస్తాను. అమ్మ, మీరు ముందు మీ పాఠశాల ఉపాధ్యాయులందరికీ నా తరఫున అభినందనలు తెలియజేయండి. పరభాష మాధ్యమంలో పెరుగుతున్న పిల్లలకి తెలుగు ఎలా నేర్పించాలో మీ సిలబస్ అలా ఉంది. పిల్లలకి నేర్పించే తెలుగు సులువుగా ఉండాలి తప్ప వారి తల మీద బరువుగా ఉండకూడదు. మీరు ఇలాగే మీ పాఠ్యాంశాన్ని కంటిన్యూ చేయండి, ఎటువంటి మార్పులు చేయక్కర్లేదు. కానీ ఏవో చిన్నవి చెప్పారు తప్ప వారు అలా చెప్పిన తర్వాత నాకు ఇంకా నమ్మకం ఉంది. బాగా ఎక్కువ అన్నమాట. మనం సరిగ్గానే చెప్తాం. ఎందుకంటే నేను ప్రొఫెసర్ని కాదు, లెక్చరర్ని కాదు, టీచర్ని అంతకన్నా కాదు. కానీ నాకున్న కొద్దిపాటి పరిజ్ఞానంతో నేను తయారు చేసిన సిలబస్ ఎంతవరకు ఉపయోగపడుతుంది, ఎంతవరకు కరెక్ట్ అనడానికి ఆయన ఇచ్చిన సమాధానం నేను ఈ రోజుకి మర్చిపోలేను. పాఠశాల తల్లిదండ్రులందరూ బాధ్యతగా పిల్లల్ని పంపిస్తున్నారు, చక్కగా హోంవర్క్ చేయిస్తున్నారు, పెరుగుతున్న సంఖ్య చెప్తోంది. అయితే ఈ పెరుగుతున్న సంఖ్య గురించి నాకు సంతోషంగా అనిపించట్లేదు. నాకు సంతోషం కలిగించే అంశాలు ఏంటో తర్వాత చెప్తాను. తల్లిదండ్రులందరూ కూడా పంపిస్తున్నారు, హోంవర్క్ చేయిస్తున్నారు, టీచర్లతో మాట్లాడుతున్నారు. అయితే ఒక్క అంశం ఏంటంటే వాళ్ళు చదవడం మీద, రాయడం మీద శ్రద్ధ పెడుతున్నారు తప్ప ఇంట్లో మాట్లాడటం మీద ఇంకొద్దిగా ఇష్టంగా హాజరుతో కాకుండా మాట్లాడేటప్పుడు పిల్లలు ఇంకా చక్కగా మాట్లాడగలుగుతారు. ఇప్పుడు ఉపాధ్యాయుల గురించి ఇంకొక 2 మాటలు చెప్పాలి. చలి కావచ్చు, చీకటి కావచ్చు, వర్షం కావచ్చు, ఆగస్టులో మొదలైన ప్రణాళికని ఈ రోజు వరకు కూడా ఎక్కడ ఒక్క రోజు కూడా హాలిడే లేకుండా చక్కగా చెప్తున్న మన ఉపాధ్యాయుల గురించి ఎంత చెప్పినా తక్కువే అండి. అలాగే మన కార్యకర్తలు కూడా పాఠశాల కోసం పనిచేస్తున్న కార్యకర్తలు ఎవ్వరూ కూడా ఎటువంటి ప్రతిఫలాపేక్ష, ఎటువంటి పేరు గురించి ఆలోచించకుండా ఎంతో మంది శ్రమిస్తేనే మన పాఠశాల జరుగుతూ ఉందండి. ఈరోజు వార్షికోత్సవం వెనక కూడా ఎంతో మంది కృషి ఉంటేనే ఇంత పెద్ద ప్రోగ్రాం మనం చేయగలుగుతున్నాం. ఆ కార్యకర్తలందరికీ కూడా ఎంత ఆనందంగా ఉంటుందంటే వాళ్ళని చూస్తే ఆత్మీయ బంధువులు అయిపోయారు అన్నమాట. పాఠశాల మాకు ఇచ్చిన వారం ఈ ఆత్మీయ బంధుత్వం అండి. వాళ్ళతో ఇంకా ఎక్కువసేపు టైం తీసుకోనండి. మంత్రులు గారిని, ఉపాధ్యాయులందరినీ షార్లెట్ ఉపాధ్యాయులందరినీ వేదికకు కావాల్సిందిగా కోరుతున్నాను. ఈ ప్రపంచీకరణతో మా రెపరెపలాడుతున్న తెలుగు భాష జ్యోతిని చేతులు పట్టి ఆపే ప్రయత్నమే మనం చేస్తాము. దానికి మీరందరూ సహకరించి ఈ ఉద్యమంలో పాల్గొంచుకోవాలని కోరుకుంటున్నాను. మన ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ మంజుల గారిని వేదిక మీద కావాల్సిందిగా కోరుతున్నాను. మంజుల గారి గురించి చెప్పాలంటే పాఠశాల తప్పటడుగులు వేస్తున్నప్పటి నుంచి ఇప్పటి వరకు వేలు పెట్టి నడిపిస్తున్న వాళ్ళలో మంజుల గారు ముఖ్యులండి. ఆవిడ 5 సంవత్సరాల పిల్లలకి పాఠాలు చెప్పారు. ఈరోజు ప్రోగ్రామ్ కోఆర్డినేటర్గా పనిచేస్తున్నారు. గత 2 నెలల నుంచి పిల్లల ప్రోగ్రామ్స్ మానిటర్ చేస్తూ టీచర్లకు కావాల్సిన సలహాలు
అందరూ బాగా ప్రోగ్రామ్స్ ఎంజాయ్ చేస్తున్నారు అనుకుంటాను. ఇప్పుడే జ్యోతి గారు చెప్పినట్టు గత 5 ఏళ్ళ నుంచి నా చేతనైన సహాయం నేను చేస్తూ ఈ పాఠశాలలో ఉన్నాము. ఇక్కడ 35 మంది స్టేజ్ మీద ఉన్నారు. ఇక్కడ ఉన్న 35 మందికి అక్కడ ఉన్న 100 మందికి లేదా 200 మందికి తేడా ఏంటండి? వాళ్ళందరూ 1 సంవత్సరం పాటు మా జీవితంలో కొంత టైము డెడికేట్ చేస్తున్నాము పాఠశాలకి అని చెప్పి కమిట్మెంట్ ఇచ్చి, ఇప్పుడే చెప్పినట్లు వానొచ్చినా వరదొచ్చినా పండగ వచ్చినా ఒంట్లో బాగాలేకపోయినా సరే అలా క్లాసులు రన్ చేస్తూనే ఉన్నారు. కాబట్టి వాళ్ళందరికీ మనందరి తరఫున ఒక్కసారి గట్టిగా చెప్పట్లు. మీకు అందరికీ తెలిసినట్లే మనం వాళ్ళు చేస్తున్న శ్రమకి ఎటువంటి విలువ కట్టలేదు, అది గట్టిగా అందరం చెప్పచ్చు. కానీ మన అందరి తరఫున మన సంతోషాన్ని వ్యక్తం చేస్తూ పాఠశాల తరఫున ఒక చిన్న చిరుకానుక ఇవ్వాలి అనేది మీ అందరి నిర్ణయము. దాన్ని మనం ఈరోజు ఫాలో అవుతున్నాం. సో అలా చిన్న చిన్న కానుకలు ఇవ్వటం కోసం ఈ కార్యక్రమానికి ఎంతోమంది వాలంటీర్లు ఎంతో సహాయం చేశారు. ఆ వాలంటీర్లలో మెయిన్ కోఆర్డినేటర్స్ని పిలిచి మా టీచర్లందరికీ చిన్న చిరు సత్కారం చేయాలనేది మా ఆలోచన. మొదటగా ఈరోజు మన ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ పద్మజ బింగు గారిని పిలుస్తున్నాను. పాలపూడి ఉషా, తను 4th గ్రేడ్ క్లాస్కి టీచర్గా పనిచేస్తున్నారు. నెక్స్ట్ 3rd గ్రేడ్ టీచ్ చేస్తున్న వేలూరి రాధా, చాడా కవిత గారు ముందుకు రావాల్సిందిగా కోరుతున్నారు. రాధా గారు 3rd క్లాస్ చెప్తున్నారు. 5 years నుంచి చేస్తూనే ఉన్నారు. వాళ్ళ పిల్లలు గ్రాడ్యుయేట్ అయిపోయారు, అయినా సరే ఇంకా అదే పనిలో కంటిన్యూ చేస్తున్నారంటే ఆమె ఎంత ఆనందంగా ఉన్నారో మీకు అందరికీ తెలుస్తుంది. అలానే ఈ పాఠశాల యానివర్సరీకి ఫుడ్ ప్రోగ్రామ్ అంతా ఆమె తీసుకున్నారు. సో మనకి మంచి భోజనం పెడుతున్నారు. అలానే 3rd గ్రేడ్ చెప్తున్న పడాల ఉష, నూపల శారద గారు. థ్యాంక్స్ అండి. నెక్స్ట్ ఈ ఈవెంట్ అడ్వైజర్గా ఇందు లేదు అందు లేదు అన్నట్లు ప్రతి దాంట్లో ఏమంటే ఫుడ్లో కోసం వచ్చింది నేను సమాధానం చెప్తాను, లేదా నా దగ్గర సొల్యూషన్ ఉంది, లేదా ప్రోగ్రామ్స్ ఎలా చేద్దాము, ఏదైనా సరే ప్రతి విషయంలో మాకు తోడుగా ఉంటున్న నీలిమా దేవినేని గారిని నెక్స్ట్ వాళ్ళకి గిఫ్ట్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. 3rd గ్రేడ్కి వీరాంజనేయులు గారు వచ్చారా? అలాగే 2nd గ్రేడ్ చెప్తున్న ఎడపల్లి ఈశ్వరి, మేడికాయల లక్ష్మి. ఇందులో ఎక్కువ క్లాసెస్ మీకు అందరికీ తెలిసినట్లే వ్యాలంటైన్ ఏరియాలో జరుగుతున్నాయండి. వీళ్ళిద్దరూ వ్యాలంటైన్ ఏరియాలో చెప్తున్నారు. అలాగే 2nd క్లాస్ చెప్తున్న శాఖమూరి హరిత, గుమ్మడి సుధా గారు. హరిత గారు ఏ ప్రోగ్రామ్స్ ఏదన్నా ముందొస్తారు. అలానే సుధా గారు వాళ్ళ పిల్లలు పెద్దవాళ్ళ కాలేజీ పిల్లలు అయినా సరే కాస్త పిల్లలతో టైం స్పెండ్ చేద్దాం అనే ఒక ఉద్దేశంతో మన భాషను అభివృద్ధి చేయడానికి మనకి తోడుగా వస్తున్నారు. థ్యాంక్ యూ నీకు గారు. మనకి ఈ సంవత్సరం పాటు మన పాఠశాలకి కోశాధికారిగా పనిచేస్తున్న తమ్మారావు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. సెకండ్ క్లాస్ చెప్తున్న మల్లాది శశికాంత్ గారు, బులుసు పద్మ గారు. వీళ్ళందరూ ఇంకొక టెక్నిక్ కొత్తగా చేసింది ఏంటంటే, నేను ఫస్ట్ క్లాస్ చెప్తాను, సెకండ్ క్లాస్ చెప్తాను అట్లా కాకుండా నేను లాస్ట్ ఇయర్ ఫస్ట్ గ్రేడ్కి చెప్పాను. సో ఆ పిల్లలు సెకండ్ గ్రేడ్ మేమే చెప్తాము, థర్డ్ గ్రేడ్ మేమే చెప్తాము, వాళ్ళు మా పిల్లలు అనే
నెక్స్ట్ మీలాగే వీళ్ళలో టీచర్గా ఉన్న శ్రీవాణి ఎరుగుడిపాటి. తను మీరు అందరూ బయట చాలా డెకరేషన్స్ చూసే ఉంటారు. ఆ డెకరేషన్స్ టీమ్కి రఘు కొత్త గారితో టీమ్ అప్ అయిపోయి అలాగే చాలా చాలా డెకరేషన్స్ ఈ సంవత్సరం చేశారు. సుంకే జ్యోతి సెకండ్ గ్రేడ్ చెప్తున్నారండి. గండూరి భాన్ ప్రకాష్ గారు మనకి సెకండ్ గ్రేడ్ క్లాస్ టీచ్ చేస్తున్నారండి.